హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి లంగా జాకెట్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇక నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి లంగా ఓణి ఫ్యాబ్రిక్ అండి. ఒక సెట్ లంగా ఓణిలో నేను ఇద్దరికి లంగా జాకెట్లు సెట్ చేశాను. ఒకటి 5 years అండ్ ఒకటి 3 years. అది ఎలాగో నేను మీకు మొత్తం కూడా వీడియోలో చూపించేస్తాను. స్లీవ్స్ కూడా ఇలాంటి స్లీవ్స్ పెట్టాను. ఈ స్లీవ్స్ ఆల్రెడీ నేను వీడియోలో పెట్టానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ చూసారు, చెప్పాను కదా, ఒక లంగా ఓణి సెట్ అండి ఇది. సో నార్మల్గా ఒక లంగా ఓణి సెట్ తీసుకొని నేను 2 కట్ చేశాను. సో ఎలాగో చూపిస్తాను. నేను ఇక్కడ ఓణిని అయితే పక్కన పెట్టేశాను. ఇది లంగాకి వచ్చిన ఫ్యాబ్రిక్ అండి, లంగా స్టిచ్ చేసుకోవడానికి వచ్చిన ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి 3 మీటర్లు ఉంది. సో 3 మీటర్లు ఉంటే మనకు ఖచ్చితంగా సరిపోతుంది. సో ఇక్కడ ప్రింటెడ్ బొమ్మలు వచ్చాయి కాబట్టి కింద ఫ్యాబ్రిక్ మాత్రమే నేను లంగాల కోసం వాడాను. పైన ఫ్యాబ్రిక్ ఉంది మనకు. ఇక్కడ ఇది ఓణి అనమాట. ఓణి కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో ఓణి కూడా నీట్గా వచ్చింది. సో ఓణి అయితే పక్కన పెట్టేశాను. ఓణిని ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఇది లంగా కోసం వచ్చిన ఫ్యాబ్రిక్ కదా, ఇందులో 2 లంగాలు వచ్చేసాయి అనమాట మనకి. సో ఇక్కడ 4 మడతలుగా ఉంది ఇది. సో తీసుకుంటే మనకి ఒక లంగా వచ్చేసి 1.5 మీటర్ గేరా చొప్పున వస్తుంది అనమాట. సో మనకి పిల్లలకి అంత సరిపోతుంది. నడుము ఎలాగో 24 inches 21 inches ఉంటాయి కాబట్టి సో ఈజీగా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో పైన ఫ్యాబ్రిక్లో నేను ఓణి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సో ఓణి స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎలా స్టిచ్ చేశాను అని. సో హిప్ బెల్ట్కి ఓణి అటాచ్ వస్తుంది కదా, సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని కింద ఇలాగా మడిచి కుడదాం అనుకున్నాను. సో అందుకని చెప్పేసి హైట్ అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే ఫోల్డింగ్ పెట్టుకుంటామో ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనము హైట్ కొలుచుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 5 years బేబీ హైట్ అయితే మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు నార్మల్గా పాపకు వచ్చేసి 24 inches అయితే సరిపోతుంది లంగా కోసము. సో నడుము దగ్గర నుంచి కింద వరకు 24 inches అయితే సరిపోతుంది. ఇక నేను చిన్న ఫిల్ట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నేను ఇంకొక 4 inches ఎక్కువ తీసుకున్నానండి. అంటే 24 + 4 inchesకి నేను మార్క్ చేసుకుంటున్నాను. 28 inchesకి నేను ఒక లంగాని ఇక్కడికి కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫోల్డింగ్ ఇక్కడికి అనమాట 28 inches. సో ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా గుర్తుపెట్టుకోవడానికి, అందుకని నేను మార్కింగ్ ఏం చేసుకోలేదు. ఫ్లవర్ని చూసుకుంటూ ఇలా కట్ చేసుకొని తీసుకుందాం అనుకుంటున్నాను. అలాగే నేను ఇక్కడ 1.5 మీటర్ తీసుకున్నానండి. సో ఫ్యాబ్రిక్ సో 2 parts చేసుకుంటున్నాను. సగం సగంగా ఒక లంగాలో ఇలా సగంగా తీసేసుకుంటే మనకి 1.5 మీటర్ వస్తుంది కదా. సో 1.5 మీటర్ ఒకరికి 1.5 మీటర్ ఒకరికి వాడాను అనమాట. సో ఇక్కడ కొంచెం తీసుకుంటే పెద్దవాళ్ళ సైజు 24 inches నడుము కదా. సో ఒక 2 inches ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి పెద్దవాళ్ళ సైజుకి. ఇక్కడైతే నేను ఈక్వల్గా తీసేసుకున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసి 28 inchesకి ఇలా కట్ చేసేసుకోండి. 4 మడతలుగా పెట్టేసుకుంటే మనకు కట్టింగ్ ఈజీ ఉంటుంది కదా. సో ఇక్కడ మార్క్ కోసంకి నేను ఫ్లవర్ని తీసుకున్నాను. ఇలా ఫ్లవర్ దగ్గరికి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో టేప్తో నేను మెజర్ ఏం చేసుకోలేదు, మొత్తం ఒక దగ్గర పెట్టేసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా 2 లంగాలని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక లంగాలో పైన పార్ట్ ఉంటుంది, రెండో లంగాలో కూడా ఇంత పైన పార్ట్ ఉంటుంది కదా, ఇది అనమాట. ఇందులో నేను ఓణి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీన్ని ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటే మనకు హిప్ బెల్ట్ దగ్గర నుంచి ఓణి అయితే వస్తుంది. సో అలా అయితే నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ హిప్ బెల్ట్ కోసానికి అదే మనం ఓణి కోసానికి కూడా ఒకసారి మెజర్ చేసుకోండి మీరు. నేను ఇది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా తీసుకున్నాను మెజర్మెంట్ అనేది. సో ఇక్కడైతే ఇవి సరిపోతుందా లేదా నేను ఒకసారి చూసుకున్నాను అనమాట. సో సరిపోతుంది. ఇద్దరు పిల్లలకు కూడా నాకు ఓణిలాగా వచ్చేస్తుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇక్కడ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఈ బ్లౌజ్ పీస్లో నేను 2 బ్లౌజులకి కట్ చేసుకున్నాను అనమాట, సరిపోయింది. ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటర్ పైనే వచ్చింది బ్లౌజ్ పీస్కి. ఇది నేను బ్లౌజ్ కింద వాడాను అనమాట. ఫస్ట్ అయితే మనం లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం లైనింగ్ పైన బ్లౌజ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 5 yearsకి చూపిస్తున్నానండి మెజర్మెంట్స్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. సో ఇది వచ్చేసి 2 మడతలుగా ఉంది చూసారు కదా, ఇలా డబుల్ ఫోల్డ్లో ఉంది. 19.5 inches వెడల్పు ఉందండి డబుల్ ఫోల్డ్లో ఉన్న క్లాత్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 2 inches వెడల్పు ఉండేలాగా పెట్టేసుకోండి, ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అందులోనే తీసుకునేలాగా చెప్తున్నాను మీకు. ఇలా 2 inches ఫ్యాబ్రిక్ని ముందుగా వదిలేసుకొని అక్కడ వరకు మార్కింగ్ ఒకటి ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ అనేది అక్కడ వరకు వచ్చేలాగా పెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో అలా అనమాట.
ఇది 2 ఫోల్డింగ్స్ వచ్చేసి 2 ఇంచులు ఎక్కువ, అలాగే ఈ ఫోల్డింగ్ వచ్చేసి 2 ఇంచుల మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, మీ కింద వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్కి వస్తాయి. ఉక్సుపట్టి కాజాపట్టి అందులోనే ఉండేలాగా తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను హైట్ వచ్చేసి 13 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. మనకు 5 ఇయర్స్ బేబీస్కి 12 ఇంచుల బ్లౌజ్ అయితే సరిపోతుంది. ఖర్చుల కోసానికి 1 ఇంచు ఉండాలి కదా, సో అందుకని 13 ఇంచులకి మార్క్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కూడా 13 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసి స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ విడ్త్ అలాగే నెక్ విడ్త్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, అక్కడ నుంచి మెజర్మెంట్ తీసుకోండి. పక్కన 2 ఇంచులు వదిలేసి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి టేప్ పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టేసుకోండి. అలాగే 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. 2 ఇంచుల వైపుకి మనకు నెక్ వస్తుందన్నమాట. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. సో ఇలా అనమాట. మీరు కావాలంటే 4 ఇంచులకు కూడా చేసేసుకోవచ్చు డీప్ కావాలంటే. ఇక్కడ నేను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచులకి మార్క్ చేశాను అనమాట. చూసారు కదా, మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర 1.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది ఏం డ్రా చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ విడ్త్ కూడాను మనకి 7 ఇంచులు ఉంటే సరిపోతుంది. మనకు 2 ఇంచులు ఖర్చుల కోసానికి ఉంటుంది. సో అంటే మొత్తం మనకు 4 మడతలుగా ఉంది కదా, 28 ఇంచులకి నడుము వస్తుంది అనమాట. 2 ఇంచులు ఖర్చుల కోసానికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసి తీసేసుకోండి. నెక్ దగ్గర కట్ చేయొద్దు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. మనకు పైన ఉన్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద మనకు విడివిడిగా వచ్చిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో మనకు ఉక్సుపట్టి కాజాపట్టికి సపరేట్గా క్లాత్ తీసుకోకుండా ఇలా మనం కట్ చేసుకున్నామంటే ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసేసుకొని లోచంక డ్రా చేసేసుకోండి. లోచంక అనేది మనము 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఉన్న దగ్గరికి ఆర్మ్ రౌండ్ తిప్పేసుకుంటే లోచంక అనేది వచ్చేస్తుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మన ఇష్టం ఉన్న నెక్ అనేది డ్రా చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్తో ఏం తీసుకోవట్లేదు, జస్ట్ డైరెక్ట్గా ఇలా 3.5 ఇంచుల వరకు ఇలా ఉండేలాగా ఒక నెక్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను. సో మీరు ఎలా అయినా కూడా నెక్ని డ్రా చేసుకోవచ్చు, రౌండ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనము డాట్ కోసానికి ఇలా మధ్యలో డాట్ కోసానికి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ పెట్టేసుకుంటే మనం ఆ ప్లేస్లో డాట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ అనేది డ్రా చేసేసుకుందాము. సో ఇక్కడ నెక్ కోసానికి 2 ఇంచుల వెడల్పు తీసేసుకోవాలి. ఇక్కడ మనకి ఇటువైపు నుంచి వెళ్ళి 5 ఇంచుల దగ్గరికి పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు ఉక్సుపట్టి కాజాపట్టి కోసానికి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో అది వదిలేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఉక్సుపట్టి కాజాపట్టి వస్తుంది 2 ఇంచుల క్లాత్లో. ఇక్కడ నుంచి మనకు 2 ఇంచులు పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది వస్తుందన్నమాట. బ్యాక్ నెక్ కింద డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి తీసుకున్నాను. సో అలా రౌండ్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. సో ఇప్పుడు నెక్ దగ్గర ఇలా కట్ చేసి తీసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా వచ్చేసాయి. ఇక్కడ మనకు ఉక్సుపట్టి కాజాపట్టి ఇందులోనే ఇలా మడిచి కుట్టేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. సో ఇలా కట్ చేసుకుంటే మనకు ఉక్సుపట్టి కాజాపట్టి పెట్టేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగా మనము ఇలా ఖర్చుల దగ్గర ఒక టస్క్ అయితే పెట్టేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకు బ్లౌజ్కి మన కటింగ్ అయితే అయిపోయింది. లైనింగ్ ఇలాగే నేను 3 ఇయర్స్ బేబీది కూడా కట్ చేశాను అనమాట. జస్ట్ మెజర్మెంట్స్ ఒకటే చేంజ్. సో 3 ఇయర్స్ది కూడా కట్ చేసుకున్నాను. సో రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని మనం లైనింగ్ని ఎలా అయితే పెట్టేసుకొని కట్ చేసుకున్నామో సో సేమ్ అదేవిధంగా ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా సెట్ చేసేసుకొని నేను కట్ చేసి తీసుకున్నాను. ఈ విధంగా ఫ్యాబ్రిక్ పైన ఫ్యాబ్రిక్కి రివర్స్ వైపున లైనింగ్ని ఇలా పెట్టేసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకోండి. మనకు ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ ఎలా ఉందో చూసుకొని ఆ రకంగా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఫ్యాబ్రిక్ పెద్ద సైజు చిన్న సైజు ఇలా పెట్టుకుంటే సెట్ అవుతుంది నాకు. ఇలా పిన్స్ పెట్టేసుకోండి. సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా నేను మొత్తం కూడాను ఇలా సెట్ చేసి ఫ్యాబ్రిక్ని కట్ చేసి తీసుకున్నాను. ఇందులో మనకి 2 బ్లౌజులు కూడా వచ్చేసాయి.
సో ఒక బ్లౌజ్ పీస్లో మనకు 2 బ్లౌజ్ పీస్లు అయితే వచ్చేసాయి. ఈ విధంగా మనకి ఇంత క్లాత్ అయితే మిగిలిందండి. ఈ క్లాత్ మనకు హ్యాండ్స్కి సరిపోతుంది. నెక్స్ట్ మనము లంగా కోసము లైనింగ్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి సింథటిక్ ఫ్యాబ్రికే తీసుకున్నాను. లైనింగ్కి కాటన్ ఏం తీసుకోలేదండి. సో క్రష్ మెటీరియల్ కాబట్టి మనకు కాటన్ అంటే బాగుండదు. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో లైనింగ్ కోసము ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 24 ఇంచెస్ లెంత్ కదా. సో అలా ఉండేలాగా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ ఎక్కువ ఉండక్కర్లేదు. మనం జస్ట్ ఇక్కడ మడిచి చిన్నగా కుట్టుకోవడానికి ఉండేలాగా తీసుకోండి. ఇక్కడ నేను సో 1.5 మీటర్ క్లాత్లో 2 లంగాలకి తీసుకున్నాను అనమాట. సో గేరా మనకి ఇంకొక లంగాకి వచ్చేసి 19 ఇంచులు ఉంటుంది. సో అలా నేను తీసుకున్నాను అనమాట. సో 1.5 మీటర్ లైనింగ్లో మనకి 2 లంగాలకి లైనింగ్ వచ్చేస్తుంది. అలా ఉండేలాగా నేను కట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ 2 లంగాలకి సరిపోయే లైనింగ్ అయితే ఇలా వచ్చేస్తుంది 1.5 మీటర్ క్లాత్లో. సో ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 మనకి లంగాలకి సరిపోతాయి. కింద మనకి ఎక్కువ మడిచి కుట్టక్కర్లేదు, చిన్నగా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. లంగా కట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్కి కట్ చేసుకుందాము. లంగాకి పైన బాడీకి పెట్టుకుంటాం కదా, సో అదనమాట. సో ఇది ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను డబుల్ లేయర్లో కుడుతున్నానండి. పైన మనకు బాడీకి కూడాను డబుల్ లేయర్ కుట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఓన్లీ లైనింగ్ ఒకటే కాకుండా లైనింగ్నే నేను డబుల్ ఫోల్డ్లో పెట్టి కుట్టుకుంటున్నాను. సో అలా లంగా ఎలా స్టిచ్ చేయాలనేది ఆల్రెడీ మన వీడియోస్లో ఉందండి. సో అలా లంగా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. అంటే లైనింగ్ అనేది కొంచెం తేలికగా వేలన్నట్టుగా ఉంటుంది కదా. సో డబుల్ లేయర్ వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. సో నేను మీకు ఆల్రెడీ పట్టు లంగా ఒకటి నేను చూపించాను ఎలా కట్ చేసుకోవాలో. సో ఇక్కడ నేను బాడీ పార్ట్కి చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా నేను ఉక్స్ పట్టి కాజాపట్టి అందులోనే ఉండేలాగా ఎలా ఫోల్డింగ్ పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలా 2 పార్ట్ని తీసేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. చూసారు కదా, ఓపెన్ అనేది బాడీ పార్ట్ ఫ్రంట్ సైడ్ అనేది ఓపెన్ అనేది మన వైపు ఉండాలి. మనకు అలా పెట్టేసుకోండి. ఇట్లా బాడీని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా తీసేసుకుంటే మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి అందులోనే వస్తుందన్నమాట. కింద పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, పైన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు నేను బ్లౌజ్కి కూడా నేను ఇలాగే చెప్పాను. సో మీకు అర్థం కానట్లయితే ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఉక్స్ పట్టి కాజాపట్టికి 2 ఇంచులు వదిలేసుకొని ఇక్కడ నెక్ దగ్గరికి 2 ఇంచులు, అలాగే షోల్డర్కి వచ్చేసి 3 ఇంచులు మార్క్ పెట్టేసుకోండి. నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచులు తీసుకుంటున్నాను. మనము మెయిన్ బ్లౌజ్ పీస్కి నెక్ డౌన్ ఎంత పెట్టుకున్నామో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు లోపల ఇది బాడీ లాగా ఉంటుంది కాబట్టి పైకి కనపడకుండా ఉండాలి. అందుకని 1 ఇంచ్ అనేది మనం ఎక్కువ పెట్టేసుకోవాలన్నమాట నెక్ దగ్గర. సో ఇలా వస్తుంది మనకు. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో ఉక్స్ పట్టి కాజాపట్టి కోసం ఇందులోనే కట్ చేసుకున్నాను నేను. సో ఇలా మనకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఇంకొక లైనింగ్ పీస్ సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్లో సేమ్ ఇలాగే కట్ చేసుకొని తీసుకున్నాను. సో డబుల్ లేయర్ అనమాట. ఇలాగా మనం డబుల్ లేయర్ పెట్టి కుట్టుకుంటే లంగా అనేది స్టిఫ్గా ఉంటుంది. నెక్స్ట్ స్లీవ్స్ కటింగ్ చూద్దామండి. స్లీవ్స్ అనేవి నేను సపరేట్గా వీడియో చేశాను. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూపించట్లేదండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను 5 ఇయర్స్ బేబీది కట్ చేసి తీసుకున్నాం కదా, అది చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనము లంగా కోసము కట్ చేసి తీసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ని, అది ఇలా 4 మడతలుగా పెట్టేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకోండి. అంటే మనకు ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని మెజర్ చేసుకొని కుట్టుకుంటే నడుం కొలత కరెక్ట్గా వస్తుంది. మనకి ఇప్పుడు నడుం కొలత అనేది 24 ఇంచుల వరకు రావాలండి. ఇలా ఖర్చుల కోసానికి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మిగతా పార్ట్ మొత్తాన్ని కూడా కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ లంగాని మనము మెజర్మెంట్తో ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళ కోసం నేను వీడియో అయితే రెడీ చేశాను, ఒకసారి చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇక్కడ నేను లెంతీ అవుతుందని చెప్పేసి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ లంగా మొత్తం కూడా మెజర్మెంట్ ప్రకారంగా ఇలా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకోవాలి. క్రష్ మెటీరియల్ కాబట్టి మనకు 1.5 మీటర్ మెటీరియల్ అయితే గేరా సరిపోతుందండి. సో క్రష్ మెటీరియల్కి ఎక్కువ గేరా అక్కర్లేదు.
సో ఆ విధంగా నేను లంగాని ప్రిల్స్ అయితే పెట్టేసి తీసుకున్నాను. ఇలా కుచ్చులను పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకు ఎంత వచ్చిందనేది ఒకసారి మెజర్మెంట్ పెట్టేసుకోండి. మనకు 24 ఇంచుల వరకు వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు 12.5 ఇంచులకు వచ్చింది, అంటే మనకు సరిపోతుందండి. సో ఆ విధంగా ప్రిల్స్ని మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని కరెక్ట్ వైపునే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ దారాలుగా ఉన్నదంతా కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్ వైపు నుంచి కుట్టు వేసేసుకుంటే మనకు దారాలు అనేవి కనబడవు, కుట్టు కూడా నీట్గా ఉంటుందండి. లంగాలు ఇలా మనకు పోగులు ఊడకుండా ఉంటాయి. సో ఇలా లంగాని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హైట్ వచ్చేసి మెజర్ చేసేసుకొని ఫిల్ట్ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం 28 ఇంచులు తీసుకున్నాను కదా, కింద మనకు 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది. అంటే మనకు ఇంకొక ఎక్స్ట్రా 3 ఇంచులు ఉంటుంది కదా, అంటే 1.5 ఇంచుకి మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే 3 ఇంచుల క్లాత్ అనేది మనకు ఫిల్ట్ వస్తుందన్నమాట. ఇలా మెజర్ చేసుకొని 1.5కి ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా 1.5కి పెట్టుకుంటే మనకు 3 ఇంచులు అనేది ఫిల్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను కింద చివరిగా వేస్తున్నానండి. సో డిజైన్ ఉంది కదా, అందుకే మధ్యలో వేయట్లేదు. సో ఇలా అంచు దగ్గర నేను ఫిల్ట్ అనేది పెట్టుకుంటున్నాను. అది కూడా లోపల వైపుకు ఫిల్ట్ పెట్టుకుంటున్నానండి. సో లోపల వైపుకు ఫిల్ట్ ఉండేలాగా ఇలా వస్తుంది. సో ఫిల్ట్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో కింద కూడా మనకు 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అంటే మొత్తం 4 ఇంచులు అనేవి మనకు క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది. ఫ్యూచర్ టెన్స్ ఇప్పుకోవచ్చు అనమాట మనము. సో ఇలా ఉండేలాగా నేను ఫిల్ట్ వేసాను. ఇప్పటికైతే మనకు లంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది. సో ఇలా స్టిచ్ చేసుకుంటే మనకు లంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోతుంది. ఇప్పుడు లంగాకి లైనింగ్ ఉంది కదా, సో దాన్ని స్టిచ్ చేసుకుందాము. సో ఇది మనకు ఎక్కువ లెంత్ ఏం లేదు. సో కింద చిన్నగా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. అలాగే పైన కుచ్చులు అనేవి తీసేసుకోవాలి, అక్కడక్కడ కుచ్చులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది 1.5 మీటర్ గేరానే కాబట్టి ఇలా దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా క్లోజ్ కూడా తీసుకున్నాను. ఇలా రౌండ్ కుట్టుకున్న తర్వాత కింద కూడా చిన్నగా మడిచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మనము నడుము సైజ్ సేమ్ వచ్చిందా లేదా ఒకసారి చూసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసానికి కట్ చేసుకున్నాం కదా, ఇలా డబుల్ ఫోల్డ్లో లైనింగ్ని కట్ చేసుకున్నాము. సో అది ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు నెక్ దగ్గర చంక భాగం దగ్గర ఇలా కుట్టేసి తీసుకోండి. ఇది 2 లైనింగ్ పార్ట్లే అండి. సో డబుల్ ఫోల్డ్లో తీసుకుంటే మనకి ఏంటంటే లంగా అనేది స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇలా లంగాకి డబుల్ లేయర్ వేస్తాను. నెక్ భాగము అలాగే చంక భాగం సైడ్న వెనకాల సైడ్ ముందు సైడ్ రెండింటిని కుట్టుకొని తీసేసుకోండి. ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ వైపుకు తీసుకోవాలన్నమాట. ఆర్మ్ రౌండ్ సైడ్ అలాగే నెక్ సైడ్ 2 కూడాను కుట్టేసి తీసుకున్నాను. ఇలా కట్స్ పెట్టుకొని రివర్స్ తీసేసుకుంటే మనకి కరెక్ట్ వైపుకి వచ్చేస్తుంది. ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసి తీసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టికి అందులోనే మనం ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో 2 ఇంచులు క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో అది మనము మడిచి కుట్టేసుకోవాలన్నమాట. ఒకటి ఉక్స్ పట్టి కోసానికి, ఒకటి కాజా పట్టి కోసానికి ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. మనకు కాజా పట్టి సైడ్ ఇలా 2 వైపులా 2 కుట్లు వస్తాయి. అదే ఉక్స్ పట్టి సైడు ఒక కుట్టు వేసి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా అనమాట. ఇది కాజా పట్టి వైపు వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఉక్స్ పట్టి వైపు వస్తుంది అనమాట. సో 2 కూడా నేను స్టిచ్ చేసి తీసుకున్నాను. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు ఈ మెథడ్ యూజ్ చేయండి. కుట్టు అనేది కనపడకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ని వీడియో చూపిస్తున్న విధంగా ఇలా లోపల నుంచి తీసేసుకోవాలన్నమాట. సో ఇలా తీసేసుకొని ఇప్పుడు మనము ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా అనుకుంటూ ఇప్పుడు ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నామంటే ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మనం డబుల్ లేయర్ ఫ్యాబ్రిక్ అనేది కుట్టుకున్నప్పుడు ఈ టిప్ అనేది యూజ్ చేయండి, మనకు షోల్డర్ దగ్గర కుట్టు అనేది కనబడదు. సో ఈ విధంగా అనమాట. ఇలా లోపల నుంచి తీసేసుకొని షోల్డర్ దగ్గర ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇలా వేసుకుంటే మనకు షోల్డర్ దగ్గర కుట్టు కనబడకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా తీసి చూసుకుంటే మనకు జాయింట్ అయిపోయింది, కుట్టు అనేది లోపలికి ఉండిపోయింది అనమాట. ఇలా స్టిచ్చింగ్లో చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తే మనము మాస్టర్ టైలర్స్ కుడతారు కదా, అలా ఫిట్టింగ్ అనేది చూసుకోవచ్చు అనమాట మనం కుట్టే డ్రెస్సెస్ అన్నీ కూడాను. సో ఇంకొక వైపున కూడా సేమ్ అలాగే తీసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకొని ఇలా రివర్స్ నుంచి తీసుకోవాలన్నమాట. సో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసుకుంటే మనకు కుట్టు అనేది కనబడకుండా ఉంటుంది. జస్ట్ కుట్టు కనబడకుండా ఉండడం కోసమే ఇలా స్టిచ్ చేసుకుంటాము. డబుల్ లేయర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది.
ఈ విధంగా షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం సైడు అలాగే నెక్ దగ్గర పైన స్టిచ్ వేసేసుకొని తీసుకోవాలి. మనం రివర్స్ తీసుకున్న తర్వాత స్టిచ్ వేసుకోలేదు కదా, ఇప్పుడు మొత్తం కూడా కుట్టి తీసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చంక భాగం సైడు నెక్ సైడు కుట్టి తీసుకుంటే మనకు ఇలా బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము వెనుక సైడ్ ముందు సైడ్ డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మిడిల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా చిన్నగా డాట్స్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా డాట్స్ వెనకాల వైపు ముందు వైపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. సైడ్ జాయింటింగ్ కూడా 24 ఇంచులు ఉండేలాగా పెట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకున్న లంగా ఉంది కదా, అది ఇలా పెట్టేసుకోవాలి. మనకు సైడ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఈ విధంగా బాడీ పార్ట్ సైడ్ స్టిచ్చింగ్ వచ్చిన దగ్గర ఒక పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక పిన్ పెట్టేసుకొని ఇంకొక వైపు నుంచి ఇలా మిడిల్ ఉంది కదా, ఇంకొక వైపు దగ్గర నుంచి కుట్టు స్టార్ట్ చేయాలి. ఇలా కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుందండి. సో మనకు బాడీ పార్ట్ని ఇలా ఫ్యాబ్రిక్కి పై వైపున ఉండేలాగా ఇలా పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా మనము కుచ్చులు పెట్టి తీసుకున్నాం కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా కరెక్ట్ వైపున ఉండాలన్నమాట. సో స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ అనేది ఇలా ప్లేస్ పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు లైనింగ్ని పైకి కరెక్ట్ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కూడా మనకు 24 ఇంచులు ఉంది కదా, సో అలా పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు మనము మిడిల్కి వచ్చిన తర్వాత పిన్ తీసేసి చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకు మధ్యలో పోగులు అనేవి ఊడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు లైనింగ్ని లోపలికి వేసేస్తే ఫ్యాబ్రిక్ అనేది ఇలా కనబడుతుంది. సో పైన మనకు ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా నీట్గా మనకు వచ్చేస్తుంది. సో మనం కుట్టేటప్పుడు కుచ్చులు అనేవి ఫోల్డింగ్ రాకుండా చూసుకోండి. కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి. ఫైనల్గా మనము కింద కూడా నేను ఇక్కడ కుట్టి తీసుకున్నాను అనమాట. కింద మనకి ఎక్స్ట్రా 1 ఇంచ్ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, అది ఫోల్డింగ్ పెట్టుకున్నాను. సో అది ఫోల్డింగ్ పెట్టేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనకు లంగా పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనము బ్లౌజ్ కుట్టుకుందాము. బ్లౌజ్ ఆల్రెడీ కట్ చేసి తీసుకున్నాం కదా, ఇలా పిన్స్ పెట్టి ఇప్పుడు మనము ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను నెక్ పార్ట్ అనేది కట్ చేయలేదు కదండి, సో అది కట్ చేసి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒక డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాను కదా, అలానే నేను కట్ చేసి తీసుకున్నాను. బ్లౌజ్ కూడా నేను 5 ఇయర్స్ పాపదే కుడుతున్నానండి. సో సేమ్ మనం కట్ చేసుకున్న ప్రకారంగానే ఇదే ప్రకారంగా ఇంకొకటి కూడా కుట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నెక్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ వేసేసుకోండి. నెక్ దగ్గర అలాగే చంక భాగం దగ్గర కుట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడాను నెక్ దగ్గర చంక భాగం దగ్గర ఇలా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని తీసేసుకోండి. ఇలా కుట్టి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మొత్తం కూడాను కట్ చేసి తీసేసుకోండి. ఇలా అన్నమాట. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాల్సి ఉంటుంది. హుక్స్ పట్టి కాజా పట్టి కోసానికి మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడే 2 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, సో దాన్నే ఫోల్డ్ చేసుకుంటే మనకు హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోతాయి. సో మనం ఎదురుగా పెట్టుకొని చూసుకున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాజా పట్టి అండి, రైట్ సైడ్లో ఉన్నది హుక్స్ పట్టి వస్తుంది. సో అలా మీరు చూసి కుట్టుకోండి. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు హుక్స్ పట్టి సైడ్న ఒక కుట్టు కుట్టుకోవాలి, అలాగే కాజా పట్టి ఉండే వైపు 2 కుట్లు వేసేసుకోవాలన్నమాట. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మనకు కాజా పట్టి కాబట్టి ఇలా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇంకొక కుట్టు కుట్టేసుకోవాలన్నమాట. మధ్యలో మనం కాజా వేస్తాము, సో అందుకని 2 స్టిచ్లు వస్తాయి. ఇలా అన్నమాట మనకు కాజా పట్టి ఇది. నెక్స్ట్ ఇలాగే హుక్స్ పట్టి కుట్టేసుకోవాలి. ఫోల్డింగ్ సేమ్ అండి, మనకు ఎక్కడైతే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నామో సో అంతవరకు ఫోల్డ్ చేసేసుకొని చివరిగా ఒక కుట్టు వేసేసుకుంటే మనకు హుక్స్ పట్టి రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే కుట్టేసాము.
ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ అనేవి స్టిచ్ చేశాను. సో ఈ న్యూ మోడల్ పఫ్ స్లీవ్స్ అనేవి కట్టింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడాను ఒక వీడియో చేశానండి. మీరు క్లియర్గా అక్కడ నుంచి చూసి కుట్టేయండి. ఇక్కడ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. సో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ చూసి మీరు కుట్టేయండి రానట్లయితే. సో ఇలా పఫ్ స్లీవ్స్ అనేవి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న వాటిని నేను జాయిన్ చేశాను అనమాట. సో లోచంక ఉన్న వైపు ముందు పెట్టేసుకొని ఇలా షోల్డర్ జాయింటింగ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ జాయింటింగ్ ఎప్పుడైనా కూడాను మిడిల్ ఇలా చూసేసుకొని మిడిల్ దగ్గర నుంచి మనం కుట్టుకోవాలి. సో లోచంక అనేది మీరు చూసి కుట్టుకోండి. లోచంక ఎప్పుడైనా కూడా ముందు వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా హ్యాండ్ స్టిచ్ చేసుకొని తీసేసుకోవాలి. ఫైనల్గా హ్యాండ్ అనేది మనకు ఇలా కనపడుతుంది. ఇక్కడ నెక్ దగ్గర మీరు కావాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి ఏదైనా డిజైన్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది నాకు సరిపోలేదు ఇక్కడ నెక్ పెట్టడానికి. సో అందుకని జస్ట్ ఇలా కుట్టేసుకుంటున్నాను. నేను 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ని ఇలా తీసేసుకొని రివర్స్ వైపున నుంచి మనం కుట్టుకోవాలి. 2 ఇంచుల క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకున్నానండి. ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. నేను ఇక్కడ ముందు సైడ్ డిజైన్ డ్రా చేశాను కదా, అక్కడ వైపుకి వచ్చేలాగా ఇలా గట్టిగా లాగి పట్టినట్టు కుట్టకుండా ఇలా చిన్న కుచ్చులాగా పెట్టి కుట్టేసుకుంటే మనకు కరెక్ట్ వైపుకి పెట్టినప్పుడు కరెక్ట్గా వస్తుంది డిజైన్. సో ఇలా అనమాట. నేను నార్మల్గా అయితే బక్రమ్ షీట్ వేసి నెక్ డ్రా చేద్దాం అనుకున్నాను. సో నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది సరిపోలేదండి. సో అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఇలా ఫ్యాబ్రిక్ని పెట్టి కుడుతున్నాను. సో మీరు మీకు నచ్చిన నెక్ డిజైన్స్ ఏవైనా కూడా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా ఈ విధంగా చివరికి వచ్చిన దగ్గర ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే మనం ఉక్స్పట్టి కాజాపట్టి ఆల్రెడీ కుట్టేసాం కదా. సో క్లోజింగ్ అనేది ఉండాలి కాబట్టి మడిచి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పైకి అనుకొని ఇలా లైనింగ్ పైన కుట్టు వచ్చేలాగా ఇలా ఒక స్టిచ్ వేసి తీసుకోండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపుకి పెట్టి కుట్టుకోవాలి. ఇలా పై వైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో క్లోజింగ్ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా పైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకు నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఇలా అయితే నెక్ని క్లోజ్ చేశాను. సో ఫైనల్గా ఇలా వచ్చేసిందండి. సో ఇలా చిన్నగా గ్రీన్ కనబడేలాగా నేను పెట్టాను అనమాట. తర్వాత మనము డాట్స్ కోసం డ్రా చేసుకున్నాం కదా. సో ఆ డాట్స్ అనేది కుట్టేసుకోవాలి. ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం డాట్స్ పెట్టేసి తీసేసుకోవాలి. ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో. సో నేను ఆల్రెడీ మనం కట్ చేసుకున్నప్పుడు నేను డాట్స్ అనేవి పెట్టి చూపించాను డ్రా చేసి. సో ఆ ప్రకారంగా మనం డాట్స్ని కుట్టేసుకోవాలి. ఇలా డాట్స్ అనేవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కుట్టేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింటింగ్ కూడాను మనము 1.5 ఇంచుల క్లాత్ ఖర్చుల కోసానికి తీసుకున్నాం కదా. సో అలా ఖర్చులు ఉండేలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి మొత్తం కింద వరకు స్టిచ్ చేసుకోకూడదండి. కింద మనకు ఒక 2.5 ఇంచుల క్లాత్ ఉండేలాగా అక్కడ వరకే కుట్టు ఇలా ఆపేసుకొని మళ్ళీ రివర్స్ కుట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద మనకు ఓపెన్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ వరకు ఇలా కుట్టి తీసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఇలా ఇక్కడ వరకు కుట్టి తీసుకున్నాం కదా. సో మనం ఇక్కడ కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వైపు కుట్టుకుంటూ ఇలా రావాలి. ఎక్కడైతే మనకు కుట్టు అనేది ఎండ్ అయిందో అక్కడి నుంచి ఒక 1/2 ఇంచు పై వరకు కుట్టేసుకొని ఇటువైపుకు తిప్పేసుకోవాలన్నమాట. సూది కిందకి దింపి మనం క్లాత్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చివరి సైడ్ కూడా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకుంటే మనకు కట్స్ నీట్గా కనబడతాయి. మనము చుడీదార్కి కూడా ఇలానే కట్స్ పెట్టుకుంటాము. సో అలా కట్స్ పెట్టేసుకోవాలి. సో ఇలా నీట్గా వచ్చేసింది కదా మనకి. రెండు వైపులా కూడా సేమ్ ఇలాగే కట్స్ పెట్టేసుకొని తీసుకోండి. ఇలా రెండు వైపులా కట్స్ పెట్టి తీసుకున్న తర్వాత కింద మనకి ఫోల్డింగ్
డబుల్ ఫోల్డ్ ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడాను సేమ్ ఇదే విధంగా కింద వైపున ఫోల్డ్ పెట్టేసుకొని కుట్టేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ఈ విధంగానే 3 ఇయర్స్ బేబీది కూడా కుట్టేశాను. ఇద్దరికి కూడాను సేమ్ లంగా జాకెట్లు అయితే వచ్చేసాయండి. ఇక్కడ ఒక సెట్ లంగా ఓణీలో నేను ఇద్దరికి లంగా జాకెట్లు అయితే స్టిచ్ చేశాను. దీనికి ఓణీ కూడా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.